if the enemy would have known this, శత్రువు గనుక ఇది ఎరిగి ఉంటే he would have not crucified Lord Jesus Christ. యేసుక్రీస్తును సిలువ వేసి ఉండేవాడు కాడు. Because when he got on the cross, ఆయన సిలువ మీదకి ఎక్కినప్పుడు he released Spirit. ఆయన ఆత్మను విడుదల చేశాడు. Oh, the Spirit of God was not revealed or released till then. అప్పటి వరకు దేవుని యొక్క ఆత్మ తెలుపబడలేదు, ప్రకటించబడలేదు, On the విడువబడలేదు. cross, సిలువ మీద what did he say? ఆయన ఏమన్నాడు? I commit my spirit unto thy hand. నా ఆత్మను నీ చేతికి So అప్పగించున్నాను. if you crucify me, నీవు నన్ను సిలువ వేస్తే you are releasing my spirit from me. నా నుండి నా ఆత్మను విడుదల చేస్తున్నావు. My crucifixion, నా సిలువ శిక్ష, my affliction, నా యొక్క ఇబ్బంది, my adversity, నా యొక్క స్థితి, you are thinking that you are making something good out of it. దాని నుండి నువ్వు ఏదో లాభం పొందుతున్నావు అనుకుంటున్నావు. But unfortunately, కానీ that's దురదృష్టవశాత్తు going to be more worse to you. అది నీకు ఇంకను నష్టమే తీసుకొస్తుంది. Because now, ఎందుకంటే ఇప్పుడు my crucifixion నా సిలువ శిక్ష releases my spirit out of me. నాలో నుండి నా ఆత్మను బయటికి విడుదల చేస్తుంది. And that spirit is much more powerful. ఆ ఆత్మ అనేది అత్యంత శక్తివంతమైన. Hallelujah. హల్లెలూయా. If Jesus would have been here tonight, ఈ రాత్రి యేసు గానికి ఇక్కడ ఉండుంటే he could not be in America tonight. ఈ రాత్రి ఆయన అమెరికాలో ఉండలేడు శరీరధారి కనుక. But the Holy Spirit, కానీ పరిశుద్ధాత్ముడు when Satan crucified Jesus, యేసును సాతాను సిలువకి అప్పగించినప్పుడు he released the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మను విడుదల So చేశాడు. the Holy Spirit can live here tonight and same time some other places and many places. పరిశుద్ధాత్ముడు ఒకే సమయంలో అనేక ప్రదేశాల్లో ఉండగలడు. The only thing that the enemy is doing with you మీతో శత్రువు చేసేదల్లా ఒక్కటే, is releasing your power. మీ శక్తిని విడుదల చేయటమే. Hallelujah.